వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మామనార్లో అయితే గత 2 రోజుల నుండి అయితే వర్షం అయితే దంచి కొడుతుంది. ఆల్మోస్ట్ మన ఓల్డ్ మామనార్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా రెడ్ అలర్ట్లో ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు కోయిల్సార్ గేట్స్ ఓపెన్ చేస్తారని. ఏదో ఇంకొక 1 వీక్ టైం పట్టొచ్చు అనుకున్నా, కానీ వర్షానికి మామూలు దంచి కొట్టలేదు లాస్ట్ నైట్. సో దెబ్బకు ఓపెన్ అయిపోయినాయి గేట్స్. ఆల్మోస్ట్ 8 గేట్స్ ఓపెన్ చేశారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. రాగానే జస్ట్ ఇలా కార్ వేసుకుని అలా స్టార్ట్ అయిపోయినా. మా ఫ్రెండ్ కానీ మా దోస్తులు అందరూ కూడా వచ్చిండ్రు. మేము బయలుదేరుతున్నాం ఇప్పుడు. ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్తాను కదా ఈరోజు బ్లాగ్లో మాత్రం కంప్లీట్గా చూడండి. ఎవరైనా కొత్త వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కామెంట్ చేయరు. ఎవరెవరు చూసి వచ్చిండ్రు, ఒక డ్యామ్ని ఎవరెవరు చూసి వచ్చారు నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. భగీరథ కాలనీ దగ్గర గాయస్ వర్షం మాత్రం బీభత్సంగా ఉంది. అండ్ అంకుల్ వాటర్ బాటిల్ తీసుకెళ్తున్నాడు ఈ వర్షంలో. ఇవాళ ఇంత లేట్ అయిందిరా, లేట్ ఎప్పుడు వెళ్ళిపోయేటాం రా బాబు. అక్షరాస్యత లేనివాడు మా మహబూబ్ నగర్ లో. ఎస్ ఆ గాడిది వాడే. ఇంకోటి వస్తున్నాడు మెయిన్ కిడ్, మా కిడ్ ఆడు. షార్ట్ మీద గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాడు. షార్ట్ బాయ్ అంటారు మేము వాడిని. ఈ రామ మందిర్ చౌసూడు ఎట్లా అయిపోయింది, మొత్తం ఎవ్వరు లేరు, ఒక్క షాప్ కూడా లేదు, అన్ని క్లోజ్ అయిపోయినాయి గాయస్. మామనార్ మొత్తం డల్ అయిపోయింది వర్షం పడడం వల్ల. మొత్తం అన్ని క్లోజ్ అయిపోయినాయి వర్షం వల్ల. అరే ఇట్లా నుండి వెళ్తే గేట్ పడుతుంది కాబట్టి మనం గంజి నుండి వెళ్దాం. ఎస్ బ్రో, త్వరగా వెళ్ళిపోతాం. కానీ గుంతలు ఉన్నాయి బ్రో, బండి దిగబడ్డదంటే ఏడన్నా చింతబండి అవుతుంది బ్రో మనకి. ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు కోయిల్కొండ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం కోయిల్సార్ వెళ్ళే మంచి ట్రక్ ఫేమో వెళ్ళే రూట్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ మళ్ళీ అరే పర్ణిక రెడ్డి నీకు పోతున్నావు, కోయిల్సార్ నీకు పోతున్నావు ఇప్పుడు. ముందు చూడు మా ముందర లెఫ్ట్ సైడ్ లో రామకొండ వస్తుంది చెప్పరా. అది రా అలాంటివి చెప్పరా అంటే ఇలాంటివి ఏవో చెప్తావేంద్రా నాకు అర్థం కాదే అన్నా. తప్పలేదు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అరవడంలో. కానీ సో ఫ్రెండ్స్ మన లెఫ్ట్ సైడ్ చూసారా రామకొండ ఫ్రెండ్స్. ఈ రామకొండ ఫ్రెండ్స్ మీ ముందు కనబడుతుంది కదా. ఇది ప్రతి అమాసకి ఇక్కడ ఈ చెట్లకి ఏదో ఆదివారం అమాసకి ఏదో పవర్ వస్తుందంట చెట్లకి. మొత్తం సాఫ్ చేసి పోతారు ఫ్రెండ్స్ వచ్చిన అంతా. సో ఈ రామకొండని మనం క్రాస్ అయ్యి ముందు వెళ్తే మనకు ఇప్పుడు కోయిల్సార్ బ్యాక్ వాటర్ ఉన్న ఒక వాగ్ అయితే వస్తుంది. ఆ వాగ్ పైన పోనిస్తున్నారు లేదా డౌట్ ఉంది. ఇప్పుడు వాగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ తీసుకుంటే ఏ ఊరికి పోతాం రా? మోదీపూర్ మద్దూరు. మనకు అక్కడ ఏం పని లేదు కాబట్టి ఇటు సైడ్ వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ అవ్వాలి చూడండి ఫ్రెండ్స్. లెఫ్ట్ అట్లా నువ్వు కెమెరా ఎందుకు మాపుతున్నావు రా? కార్ మాపుతా కదరా. అర్బన్ ఏం పేరు రాది? ఏం పేరు రాదురా? అర్బన్ ఒరూజరా? కింద క్రూజర్ ఉంది, పైన ఒరూజర్ ఉంది. కరెక్ట్, తప్పులేదు, అస్సలు తప్పలేదు మామ. అరే ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో చూడండి రా. ఓ ఉంది మామ. మౌన్ కార్ ఇరికింది. ఎనికో మావాడు ఎనికి తీస్తున్నాడు. చూడండి అరే తెప్ప వేసుకొని అవచ్చు మామ. ఫస్ట్ టైం ఎంత జ్ఞానం చూడడం ఫ్లో ఇది. నేను కూడా రా ఫస్ట్ టైం చూస్తున్నావా నిజంగా. మా వానికి ఒక గేర్ వేసిస్తే కార్ నడుపుతా అంటున్నాడు. ఏం చేయాలి ఫ్రెండ్స్? బాగుంది కదా మేమందరం. అరే ఇట్లకి వెళ్ళామా ఈడే రజనీకాంత్, ఈడే చిట్టెల్కా కోయిల్సార్ ఓనికి రైట్ పిచ్చిలో కాట వేస్తాను అట్లా వస్తున్నాడు. పోనీ అటు గుర్రం కాదురా అది, బర్రీ. అరే రాప్
ఏం లేదు, రాళ్ళే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, రాయి నీళ్ళలో కొట్టుకొని వచ్చింది ఇక్కడికి. బ్యాక్ వర్క్ సో ఇప్పుడు మనం కోయిల్సార్ ప్రాజెక్ట్ గురించి అయితే కొంచెం హిస్టరీ పరంగా అయితే తెలుసుకున్నాం. సో ఇది ఎవరు కట్టారు, అసలు దేనికోసం కట్టారు, ఇది ఎక్కడ ఉందనేది. ఇది వచ్చేసి మన మహబూబ్నగర్ డిస్టిక్లో ఉంది. మన మహబూబ్నగర్ డిస్టిక్లో వెళ్ళే పెద్దవాగు అనే దానిపై 2 కొండల మధ్యలో ఈ ప్రాజెక్ట్ని అయితే నిర్మించారు. ఇది వచ్చేసి మనం నిజాం కాలంలో లైక్ 1945లోనేమో స్టార్ట్ చేశారు ఇది కట్టడం. సో అప్పుడు స్టార్ట్ చేసి 1948లో అయిపోయింది. అంటే సుమారుగా ఒక 3 సంవత్సరాల సమయం అయితే పట్టింది ఈ ప్రాజెక్ట్ కట్టడానికి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా 13 గేట్స్ అయితే ఉన్నాయి. అండ్ దీని స్టోరేజ్ వచ్చేసి 2.276 TMC స్టోరేజ్ అయితే ఉంది. సో దీనివల్ల చుట్టుపక్కల ఉన్న ధన్వాడ, చిన్న చింతకుంట, దేవరకద్ర మండలాలలో 12,000 ఎకరాల వరకు సాగునీటి, అంటే అక్కడికి సాగునీటి కోసం ఈ ప్రాజెక్ట్ మెయిన్ థీమ్తో అయితే స్టార్ట్ చేసిండ్రు. సో ఇది స్టిల్ 2-3 ఇయర్స్కి ఒకసారి ఇప్పుడు గేట్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారు. అంటే ఫ్లో అలా ఉంది. సో లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ ఓపెన్ చేస్తారంటే మళ్ళీ ఈరోజు ఆల్మోస్ట్ అన్ని 11 గేట్స్ అయితే ఓపెన్ చేస్తారు నేను వెళ్ళే టైంకి. సో ఇది కోయిల్సార్ యొక్క హిస్టరీ. అండ్ కోయిల్సార్ ఇంకో దానికి కూడా ఫేమస్. అది వచ్చేసి మన తెలంగాణ స్టేట్లో టాప్ 10 ప్లేసెస్లో క్యాంపింగ్ సైట్స్లో ఇది కూడా ఒకటి. చాలామంది టూరిస్టులుగా వచ్చి ఇక్కడ క్యాంపింగ్ వేసుకొని స్టే చేసి మంచిగా చిల్ అయ్యి వెళ్తుంటారు. సో అది కూడా టాప్ 10 ప్లేసెస్లో కోయిల్సార్ కూడా మనది ఒకటి ఉంది. కాకపోతే అనేది పర్యాటక పరంగా కొంచెం గవర్నమెంట్ డెవలప్ చేసి ఇంకా చాలా మంచి అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కానీ మన టూరిజం డిపార్ట్మెంట్ కూడా చాలా డెవలప్ అవుతుంది మన మహబూబ్నగర్లో. సో మిస్ చేసుకోకుండా మీకు కూడా టైం ఉన్నప్పుడు వెళ్ళైతే విజిట్ చేయండి కోయిల్సార్. ఇది బ్యాక్ సైడ్ జనాలు చూస్తే పిచ్చెక్కేస్తున్నారు. అసలు ర్యాంప్ ఉంది అంత, ఇదంతా మామూలుగా లేదు. ర్యాంప్ ఉంది, ర్యాంప్ ఆడిచ్చేస్తున్నారు అంత జనాలు ఇక్కడ. ఈ జనాలకి అదిరిపోద్ది గైస్ నిజంగా. సో ఇది డ్యామ్ బ్యాక్ సైడ్ వ్యూ గైస్, చూస్తున్నారు కదా ఎంత ఫుల్ ఉంది. గేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఇక్కడే వాటర్ అయితే ఫుల్ అయిపోయింది మొత్తం. అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. వచ్చా గోల్దార్ వచ్చేసాం. అవును ఫ్రెండ్స్, తప్పట్లేదు ఫ్రెండ్స్.
చేపల మార్కెట్ అంటే ఏదో అనుకున్నా కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. చేపలు మామిడే చేపలు తీసుకున్నాం. ఏ స్మెల్ వస్తుంది వేసి ముక్కు కాన్ని పెట్టినా తీసుకొని వచ్చి ఏదావా చేపలు చేపలే చేపలు చేపలే. సో గైస్ చూసారు కదా, ఇది మా కోయిల్ సార్ యొక్క అప్డేట్. ఇంతటితో ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో వెళ్తున్నాం ఇంకా బ్యాక్ టు మహబూబ్నగర్కి అయితే వెళ్తున్నాం. సో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా అనిపించిందో వీడియో. సో ఎవరెవరు వెళ్ళి విజిట్ చేశారు ఇయర్ ఇంకా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ లోకల్ మహబూబ్నగర్ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ గైస్. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దాం. అంటే బాయ్ బాయ్, సీ యూ.